సో ఇప్పుడు 5th గేర్ 40 స్పీడ్లో ఉంది బండి. ఇప్పుడు చూడండి 5th గేర్లో మీరు ఇది హిమాలయన్ నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మీరు కనుక ట్రామ్ స్క్రాంబ్లర్ ఆర్ హిమాలయన్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి వ్యాలిడ్ పాయింట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ నేను స్క్రాంబ్లర్ తీసుకున్నప్పుడు కూడా ప్రాపర్ రీసెర్చ్ అయితే చేసిన. నేను నా రిక్వైర్మెంట్ ఏముండే అంటే ఆల్ రౌండర్ బైక్ ఉండాలి, నాకు ట్రావెలింగ్ కి యూజ్ అవ్వాలి, సిటీ రైడ్స్ కి యూజ్ అవ్వాలి, ఆఫ్ రోడింగ్ ఏమైనా చేయాల్సి వచ్చినా గానీ అన్ని ఈక్వల్ గా వెళ్ళిపోవాలన్న థాట్ లో నేను ఉండే. నాకు హిమాలయన్ సిటీ పర్పస్ కి అయితే కంఫర్టబుల్ ఉండదేమో అనిపిస్తుంది. అండ్ వెయిట్ కూడా మీకు స్క్రాంబ్లర్ కంటే హిమాలయన్ ఎక్కువనే. హైట్ విషయానికి వస్తే హిమాలయన్ కంటే నాకు స్క్రాంబ్లర్ హైట్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మైలేజ్ ఎఫిషియన్సీ. చూడండి నా మీటర్లో అయితే నాకు 27 చూపిస్తుంది. స్క్రాంబ్లర్ డిజైన్ అండ్ లుక్ అయితే క్రేజీ నచ్చేసింది. ఎన్ని ఫీచర్స్ ఉన్నా లేకపోయినా నాకు లుక్ అనేది మ్యాటర్. డెఫినెట్ గా రోడ్ మీద పోయే వాళ్ళందరూ మిమ్మల్ని వస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్క్రాంబ్లర్ ది సస్పెన్షన్ గైస్. కానీ నా మైండ్ లో ఏమైపోయిందంటే హిమాలయన్ ని చూస్తే కొంచెం అది బల్కీ ఉంటది, లైక్ ఇట్లా ఈజీగా మెనూవర్ అయితే చేసుకోవాలి కదా. కానీ హిమాలయన్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే మీకు స్క్రాంబ్లర్ అనేది మీకు ఆల్ రౌండర్ ఉంటది అనమాట. అన్నిట్లో 100% అని చెప్పలేం మనం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ ఉండాలనిపించింది నాకు. స్క్రాంబ్లర్ ఏంటంటే ఒక 1.5 year బ్యాక్ మీకు చాలా తక్కువ నేను కొన్నప్పుడైతే స్పీడ్ 400 అయితే క్రేజీ అనిపిస్తాయి ఇప్పటికీ బయట. బట్ మీరు అబ్జర్వ్ చేయండి స్క్రాంబ్లర్స్ అనేవి చాలా తక్కువగా అనిపిస్తాయి. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందని, హైట్ ఇష్యూ ఎక్కువ ఉంటుందని వాళ్ళైతే స్క్రాంబ్లర్ని ఎక్కువ కన్సిడర్ చేయరు. మనకి ఏదైతే అన్ని విధాలుగా నచ్చింది, మన బడ్జెట్ లో వస్తుంది, సంథింగ్ డిఫరెంట్ ఉంది బండి అన్న దాంట్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ బండిని మనం.